హరి ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 267వ నామం, 6 అక్షరాల నామం గోవింద రూపిణి. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేప్పుడు ఓం గోవింద రూపిణ్యై నమః అని చెప్పుకోవాలి. విష్ణుమూర్తితో రూప సమన్వయం కలిగింది, కిరణముల ద్వారా పొందినట్టి రూపం కలిగినది అని ఈ నామానికి మనం అర్థాలు చెప్పుకోవచ్చు. గోవిందుడు అంటే నారాయణుడు, అంటే స్థితికారుడు, అంటే జగత్తుని పరిపాలించేవాడు, సదా రక్షించేవాడు. భూమి హిరణ్యాక్షుని వల్ల సముద్రం నుంచి పాతాళంలోకి మునిగిపోతుంటే ఆదివరాహ రూపంతో హిరణ్యాక్షుని సంహరించి భూదేవిని రక్షించాడు విష్ణుమూర్తి. పాలనాకర్తగా విశ్వం నిండా నిండి ఉండేవాడు ఈ మహావిష్ణువు. విశ్వం విష్ణుం వషట్కారో అని విష్ణు సహస్రనామం చెప్తుంది. విశ్వంలోని మహాతత్వ లక్షణం సృష్టిని పరిపాలించే నారాయణుడు అనేక రూపాలలో అవతారాలు దాల్చి దుష్ట సంహారం చేశారు. ఈ దశావతారాలు కూడా అమ్మవారి 10,000 నుంచి ఉద్భవించిన అవతారాలుగా ఇదివరకు సహస్రనామంలో మనం వర్ణించుకున్నాం. సర్వవ్యాపక లక్షణం కలిగినటువంటి వారే ఈ అమ్మవారైనటువంటి ఉమాదేవి, ఆవిడ సోదరుడైనటువంటి విష్ణుమూర్తి. ఇక్కడ సోదరుడు సోదరిగా వర్ణిస్తున్నా కూడా నిజానికి ఇద్దరూ ఒకటే. ప్రకృతిలోని శక్తి, ఆ ప్రకృతి అంతా జగన్మాత స్వరూపం. ఆ తల్లి యొక్క పురుష రూపం నారాయణుడు. శ్రీ మహావిష్ణువుకు స్త్రీ రూపం పార్వతీదేవికి భేదం లేదు. అదేవిధంగా శివుడు లక్ష్మీ స్వరూపం, నారాయణుడు పార్వతిగా మారితే లక్ష్మీదేవి శివస్వరూపంగా ఉంటుంది. శక్తి రూపంలో కూడా వీరికి భేదం లేదు. అనేక రూపాల్లో కనిపిస్తున్నటువంటి ఒక శక్తి అమ్మవారు. ఆమె కిరణాలు అనేక శక్తులుగా సృష్టిలో అనేక రూపాలుగా పాలిస్తున్నాయి, తిరిగి ఆ జగన్మాతలోనే మళ్ళీ లీనమైపోతున్నాయి. అలాగే నారాయణ స్వరూపంలో ఉన్న శక్తి కూడా అమ్మవారే. విష్ణుమూర్తి ద్వారా జగద్రక్షణ బాధ్యతను నిర్వర్తిస్తున్నది అనేది ఈ నామానికి ఒక అర్థం. అలాగే విష్ణుమూర్తితో రూప సమన్వయం కలిగింది, విష్ణుమూర్తి ద్వారా జగద్రక్షణ బాధ్యతను నిర్వర్తించేది, కిరణముల ద్వారా పొందగలిగినటువంటి రూపం కలిగినది, గోవుల వల్ల పొందబడినటువంటి క్షీరాది రూపాల్లో వ్యక్తమయ్యేటువంటిది అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చు. ఈ నామజపం వల్ల మాయ భ్రమ తొలగిపోతాయి. ప్రమాదంలో ఉన్న వారి కోసం ఈ నామాన్ని జపం చేస్తే వాళ్ళు రక్షించబడతారు. అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఈ నామాన్ని జపం చేస్తే త్వరగా కోలుకుంటారు. చిన్న చిన్న వ్యాపారస్తులకు వ్యాపార వృద్ధి కోసం, ఎటువంటి ఆధారం లేని వాళ్ళకు ఉపాధి కోసం, అనారోగ్యంతో ఉన్నవారు, గర్భవతిగా ఉన్నవారు సుఖప్రసవం కోసం ఈ నామాన్ని సహస్రనామంతో సంపుటీకరణ చేయాలి. మీకు ఎవరి వల్ల అయినా అన్యాయం జరిగి మోసం జరిగితే వారికి శిక్ష పడి మీకు న్యాయం జరగాలి అని ఈ మంత్రాన్ని ధ్యానం చేస్తే అది జరుగుతుంది. ఓం గోవింద రూపిణ్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.